మా గల్లీలో పెట్టిన వినాయక స్వామి నిమజ్జనాన్ని నేను ఇలా వీడియో తీసి ఇలా యూట్యూబ్లో పెడుతున్నాను. మేమైతే నిమజ్జనం 5వ రోజు చేసాము. 5వ రోజు ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చేళ్ళకి అందరికి ఫుల్ హుషారు, అందరికి సెలవులు ఉంటాయి. పనికి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్లకుండా ఉండొచ్చు. సెలవు పెట్టుకొని మరైనా ఉంటారు సెలవు కాకపోతే. కానీ ఆ రోజు సెలవు వచ్చేళ్ళకి అందరికి ఫుల్ హ్యాపీ అనమాట. మేమైతే ఎప్పుడైనా 5వ రోజే నిమజ్జనం చేస్తాము. ఇంకా 5వ రోజు ఆదివారం వచ్చేళ్ళకి ఇంకా ఫుల్ హుషారనమాట మాకు. నేనే తీసాను ఈ వీడియోస్ అన్ని కొంచెం కొంచెం అలా అలా తీసి అన్నిటిని సెట్ చేసి ఇలా పెడుతున్నాను. ఈ వీడియోస్ అన్ని ముందు రోజే ఉట్టుకొట్టి లడ్డు పాట పాడారు కదా, ఆ లడ్డు అనమాట. ఈ పూజ అయిపోయిన తర్వాత, నిమజ్జనం రోజు పూజ అయిపోయిన తర్వాత ఆ లడ్డు పాడిన వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఆ లడ్డు పాడిన వాళ్ళకి ఇచ్చేసి ఇంకా వినాయకుడిని కదిలిస్తారనమాట. కదిలిచ్చి ట్రాక్టర్స్లో పెట్టేసి డెకరేషన్ అయి చేసేసి పూలమాలతో వాటితో నిమజ్జనానికి తీసుకెళ్ళిపోతారనమాట. ఈ బాబాయ్ వల్లే లడ్డు పాడింది. వీళ్ళు బాబాయ్ అవుతారు. జై బోలో గణేష్ మహారాజ్కే అనమంటే ఆయన అయితే అనట్లేదు. ఏం అనమంటుంటే సగం అంటున్నాడు, సగం అనట్లేదు. అందుకే అందరు నవ్వుతున్నారు. ఎలా నువ్వు అనట్లేదు, అందుకనే నీకు రంగైన పుయ్యాలని చెప్పి రంగు పూసేశారు. గణేష్ని పెట్టిన కాడి నుంచి ఫుల్ హుషారనమాట. మొత్తంలో ఊళ్ళో అంతా పిల్లలు, ఇంట్లో వాళ్ళు ఇంకా ప్రసాదాలు చేయడము, నైవేద్యాలన్నీ ఏం చేయాలని ఆలోచిస్తూ అన్ని వెరైటీలు చేయాలని చెప్పి చేసి పెట్టట్టు వినాయక చవితి అంటేనే ఫుల్ హుషారు. ఈ బొమ్మ అయితేనే మా ఊర్లోదే పక్కన పెట్టున్నారనమాట. మా కాడ కొంచెం ముందు తీసారనమాట. అది ఊరేగింపు వెళ్తుంటే దాన్ని కూడా అలా తీసానమాట. అన్నీ ఒకే రోడ్డు మీద వెళ్ళాలి కదా. ఇళ్లలో పెట్టుకున్న చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకొచ్చి గణేష్ కాడ పెట్టేసి ఆ రోజు ట్రాక్టర్లు ఎక్కించి ఆ చిన్న బొమ్మలను కూడా నిమజ్జనానికి తీసుకెళ్తాం అనమాట. మా ఇళ్లలో పెట్టుకున్నవన్నిటిని వినాయకుడిని చిన్నగా తీస్తున్నారు మండపం పైన నుంచి. ట్రాక్టర్ ఎక్కిచ్చేసారనమాట. ఎక్కిచ్చి ఎలా అయినా సరే వినాయకుడిని కదిలిచ్చేటప్పుడు పట్టుకుంటే ఏదన్నా ఊడిపోద్దని చిన్న భయం కాదు, అందరూ చిన్నగా ఎక్కిచ్చారు. నాకు తెలిసి ప్రతిసారి ఏదో ఒకటి ఇరిగిపోతూనే ఉన్నది. ఈసారి అయితే పర్లేదు, ఏమి ఇరగలేదండి, బాగానే వచ్చింది. చూడండి మా గణేష్ ఎలా ఉన్నారో చూస్తుంటే నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అన్నిటిని మొత్తం ట్రాక్టర్ ఎక్కిచ్చేసారు కదా, మొత్తం ఫుల్ కట్టేస్తున్నారు అనమాట. కలర్స్ పడొద్దని అద్దాలు చూడండి ఎలా పెట్టారు. ఇదేనేమో టెక్నాలజీ అని అంటారు కదా, అదేనేమో ఇది. ఇంకా చూడండి మాలలు కొన్ని ఇస్తే ఇలా వేసుకొని ఇలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంకా అక్కడ సౌండ్స్ అన్ని బాగా వస్తున్నాయి, సాంగ్స్. కానీ అవి అయితే నేను పెట్టకుండా నా వాయిసే ఇస్తున్నాను. కలర్స్ పడకుండా ఉండేదానికి వీళ్ళైతే అద్దాలు ఎలా పెట్టుకున్నారు, ఇలా ఉండద్దు కలర్స్ అయితే. ఇంకా అందరూ రిబ్బన్స్ కట్టేసుకుంటున్నారు గణేష్. నేను కూడా ఇలా కట్టించుకున్నాను. నాకైతే స్టార్టింగ్ పింక్ కలరే పడింది ఫుల్. ఇంక చూడండి అందరు ఇంకా మస్తు మస్తు కలర్స్. కొన్ని నిండు కలర్స్ అయితే పూసారంటే ఇంకా అవి ఎంత రుద్దినా కూడా పోవట్లేదు. కొన్ని కలర్స్ అయితే ఒక 4-5 రోజులు అలాగనే మోకాల పైన అలాగనే ఉండేస్తున్నాయి ఈ కలర్స్. ఎవరిని వదిలిపెట్టరండి. ఎవరు దానుకున్నా కానీ ఎక్కడున్నారని ఎతికి మరీ పూస్తారనమాట. అదేదో ముందే వచ్చి గమ్ముగా ఉంటే వాళ్ళు పూసుకున్న వాళ్ళు పూసుకుంటారనమాట. మనము పూస్తాము పుయ్యాలనుకున్న వాళ్ళకి. కలర్స్తో ఫేస్లు అయితే మాత్రం వెలిగిపోతూ ఉంటాయి. కొందరైతే పూస్తుంటే మాకు పుయ్యొద్దు అని చెప్పి తప్పించుకొని పరిగెత్తే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరైతే పూస్తే పూసిందిలో పూసి వెళ్ళిపోతూ పోయిందిలే అని చెప్పి పూస్తే పూపించుకోండి అని చెప్పి పూపించుకుంటుంటారు. మళ్ళీ ఒక్కొక్కరు అవతారాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకైతే ఉన్న కలర్స్ అన్ని పడిపోయినట్టున్నాయి చూడండి. లేని కలర్ అంటే లేదు, మొత్తం కలర్స్ అన్ని ఇంకే పడినట్టున్నాయి. అందరు ఎవరు హుషారు వాళ్ళదన్నమాట. ఎక్కడెక్కడ టాలెంట్ అంతా ఇప్పుడు బయటకు వచ్చిద్ది. డాన్సర్లు అందరూ బయటకు వస్తారనమాట. మస్తు డ్యాన్స్ చేస్తారు. చూడండి మా వాళ్ళందరూ చూసి భయపడకుండా అవన్నీ కలర్సే. వినాయక చవితి అంటేనే చిన్న ఎంజాయ్ కాదు, సూపర్ డ్యాన్సర్లు అనమాట.
అందరు సూపర్ సూపర్ వేస్తారు డ్యాన్స్ చూడండి. రాకపోయినా కూడా ఏదో ఒక డ్యాన్స్ వేయాలని చెప్పి మాత్రం చాలా బాగా వేసారు. రాదనుకుంటున్నాయి మా వాళ్ళు, నాకు రాదు నేనే నాకు రాదు అంటేనే చాలా బాగా వేసారు. అన్న రమ్మని నేను వీడియో తీస్తున్నట్లే మీరు కానివ్వండి, మీరు వేయండి అంటే వాళ్ళు మాత్రం సూపర్ వేస్తున్నారు. చూడండి ఎంత బాగా వేస్తున్నారు. డ్యాన్స్ ఏమో కానీ మొహాన్ వచ్చి కలర్ పడుతున్నప్పుడల్లా డ్యాన్స్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఫుల్ కలర్స్ అందరూ అదే పని, మొత్తము కలర్స్ అన్ని నిండుగా వేసుకున్నారు. ఉన్న కలర్స్ అన్నీ మా దగ్గరే ఉన్నట్టున్నాయి. ఈ వాయిస్ ఏమో కానీ వీళ్ళు డ్యాన్సులు చూస్తుంటే నాకే నవ్వు వచ్చేసింది. అమ్మో ఈ కలర్స్ ఈ మొహాలకి మళ్ళీ డ్యాన్సు, ఆ కలర్స్ మొహాలు చూడండి, ఆ మొహాలు ఎలా ఉన్నాయి, దానికి మళ్ళీ డ్యాన్సులు అనమాట. అయ్యో బాబోయ్ మొహాలు చూస్తుంటే మాత్రం సూపర్ సూపర్గా ఉన్నారు. వినాయక చవితి నిమజ్జనం అంటేనే, వినాయకుని నిమజ్జనం అంటేనే చూడండి ఎక్కడైనా డ్యాన్సర్లు వస్తారు. అందుకే అనమాట నిమజ్జనం కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారనమాట. ఫైనలీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ట్రాక్టర్ ఎక్కి సముద్రానికి వెళ్తున్నాం అనమాట. అప్పుడు ట్రాక్టర్లో ఎక్కున్న మా ఫ్రెండ్స్ అందరినీ ఇలా వీడియో తీసాను నేను. చూడండి ఎంత బాగున్నారో. మళ్ళీ వాళ్ళు ట్రాక్టర్ ఎక్కినాకైనా వదులుతారు అనుకుంటే అప్పుడు వదలరు అనమాట. చూడండి ఎంత బాగున్నారో, చాలా చక్కగా చాలా బాగున్నారు. వీళ్ళు చూస్తుంటే వాయిస్ ఇచ్చేదానికి కూడా నాకైతే నవ్వు వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగున్నారు. అప్పటికి ఎన్నిసార్లు కడుగుంటారో నాకైతే మాత్రం అయ్యో బాబోయ్ నా మొహం అయితే చూపించకుండా ఇలా నేను వీడియో తీయటంలోనే మునిగిపోయాను అనమాట. చూడండి ఎలా పూసుకొని ఉన్నారు, కలర్స్ ఫుల్ అనమాట. ట్రాక్టర్ ఎక్కినాకైనా వదులుతారంటే అప్పుడు వదలరు, తర్వాత అయినా ఖచ్చితంగా వేస్తారు అనమాట కలర్స్. ట్రాక్టర్లో కూడా వదలరు. అప్పటికి తీరా ఇంకా బీచ్కి వచ్చేరేసాము. ఇంకా గణేష్ని సముద్రానికి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నాయి. ఈ వీడియో అయితే కొంచెం తీసాను అనమాట. ఇక్కడ ఫోన్ కాపాడుకోవటం ఎక్కువ, వీడియో తీయాలంటే చాలా కష్టం అయిపోతుంది. చూడండి అసలు బీచ్ అంతా ఎంత మంది ఉన్నారంటే ఫుల్ బీచ్ మొత్తము జనము ఫుల్ ఉన్నారు. జనం అబ్బా అసలు ఎంతమంది జనం అయితే నాయనైతే మాత్రం అమ్మో ఎంతమంది వచ్చారు అనుకుని. సండే రోజు 5వ రోజు రావటము, అందులో అందరికి సెలవు రావటము, అందరూ బాగా ఎంజాయ్ రావటము. మేము వెళ్ళిన బీచ్ అయితే మా ఊరు దగ్గరగానే సత్రం అనమాట. సత్రం అంటారు ఈ ఊరిని. ఆ బీచ్కి వెళ్ళామన్నమాట. చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. ఇంకా తీస్తా బీచ్ అయితే ఖాళీయే లేదు, అసలు ఫుల్ జనము. ఇంకా వినాయకుని నిమజ్జనం చేసేసిన తర్వాత ఇంకెలా భోజనాల టైం అనమాట. ఇంకా భోజనం చేసేస్తున్నాము. ఇంకా అయిపోయిందనమాట నిమజ్జనం. ఇంకా ఈ భోజనం చేసేసి ఇంక ఇంటికి బయలుదేరటమేనమాట. అమ్మ సముద్రంలో మునిగి ఉన్న కలర్స్ అంతా పోగొట్టుకునేలాక మాకైతే చాలా లేట్ అయింది. కానీ కలర్స్ కొన్ని అయితే పోలేదు, అలాగనే కనిపిస్తూనే ఉన్నాయి. ఇంటికి వెళ్ళినాక కూడా రుద్దాలన్నమాట. మరి చూడండి ఇది వీళ్ళంతా మా గల్లీలో జనం అనమాట. ఇంకా భోజనం తినేసి అయిపోయిందనమాట. ఇంకా మేము బయలుదేరటమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.